రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న కొందరి బిడ్డల తీరు ఆయా నేతల పరువు తీస్తుంది. వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలను రోడ్డుపాలు చేస్తుంది. ఇలా అనేక వివాదాలు వరుసగా జరుగుతున్నా ఎవరు నియంత్రణలో ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసు చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపింది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పోక్సో కేసు సంచలనంగా మారింది. అలా భగీరథ వ్యవహారం మర్చిపోకముందే పలాసలో వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ వ్యవహారం చాలా పెద్ద రాజకీయ దుమారానికి కారణమయ్యింది. ఈ 2 ఘటనలు మర్చిపోకముందే ఇప్పుడు జనసేన నాయకుడి వంతొచ్చింది. జనసేన పార్టీ చెందిన లింగంనేని రమేష్ ఆయన ఎంపీ అయ్యి ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఆయన పీకల్లోతు వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పుడు కూడా ఆయన కొడుకు కారణంగా సన్ స్ట్రోక్ తగిలినట్టు చెప్పాల్సి ఉంటుంది. లింగంనేని రమేష్ కొడుకు సంజూష్ ఒక యాక్సిడెంట్ చేసి 26 ఏళ్ల మహిళ ప్రాణం తీశారు. ఆమె ఇన్ఆర్బిట్ మాల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు. మధ్యాహ్నం పూట లంచ్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆమెను వేగంగా వచ్చినటువంటి కారు సంజూష్ నడుపుతూ ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు 4 రోజుల పాటు వెలుగులోకి రాకుండా అడ్డుకున్నటువంటి వైనమే విస్మయం కలిగిస్తోంది. అక్కడ పోలీసులకు తెలుస్తుంది, పోలీసులకు అందినటువంటి సమాచారం మీడియాకు తెలుస్తుంది. కానీ ఎక్కడ నడి రోడ్డు మీద జరిగినటువంటి ఘటన కూడా బయటకు రాకుండా కాపాడేస్తారు. అంటే అచ్చం రాజమండ్రిలో ప్రసాదాదిత్య మాల్ దగ్గర డాక్టర్ ప్రియాంక మర్డర్ వ్యవహారం తరహాలోనే ఈ ఎపిసోడ్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. హైదరాబాద్లో దాదాపు 5.5 కోట్ల రూపాయలు విలువ చేసే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారుతో వేగంగా ఢీకొట్టి ఆమె నడి రోడ్డు మీద విలవిల్లాడే పరిస్థితిని తీసుకొచ్చి ప్రాణం తీసిన తర్వాత కూడా ఘటన వెలుగులోకి రాకుండా చేయడం అనేక రకాలుగా వివాదాస్పదమవుతుంది. పైగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత వార్తా కథనాలు ఇస్తున్న మీడియా సంస్థను కూడా నేరుగా ఎంపీ తరపున కొందరు బెదిరించే ప్రయత్నం చేయడం మరింత విడ్డూరంగా కనిపిస్తోంది. ఆశ్చర్యకరంగా ఈ వార్తను ప్రసారం చేస్తున్న ఒక డిజిటల్ మీడియా ఛానల్ మీద నేరుగా లింగంనేని రమేష్ అనుచరులు ఒత్తిడి చేశారు అన్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు చాలా పెద్ద విస్మయకరంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామిగా ఉన్న జనసేన పలాసలో సీదిరి అప్పలరాజు ఎపిసోడ్లో చాలా అగ్రెసివ్గా స్పందించింది. మరి అలా ఒక యాక్సిడెంట్ చేసి ప్రాణం తీసేస్తే జైలు పెట్టకుండా ఉంటారా, అరెస్టు చేయకుండా ఉంటారా, కేసులు కట్టకుండా ఉంటారా అంటూ చాలా నంగనాచిగా మాట్లాడింది. ఏకంగా యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసుగా మార్చేసి సీదిరి అప్పలరాజు మెడకు చుట్టేసి ఆయన్ని కూడా 3 వారాల పాటు జైలు పాలు చేయడాన్ని కూడా జనసేన పార్టీ సమర్థించింది. కానీ యాక్సిడెంట్ జరిగిన 5 రోజుల తర్వాత కూడా తన పార్టీకే చెందినటువంటి ఎంపీ కొడుకు ఇప్పటి వరకు అరెస్టు కానటువంటి అంశాన్ని జనసేన పార్టీ పూర్తిగా దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. పైగా ఆ విషయం వెలుగులోకి వచ్చినప్పుడు మీడియాను బెదిరించడానికి కాకుంటే అనేక రకాలుగా ప్రలోభ పెట్టడానికి కూడా వెనకాడడం లేదు. అంటే సీదిరి అప్పలరాజు తన కొడుకు కేసులో ఏం చేశారో ఇప్పుడొచ్చు జనసేన పార్టీ ఎంపీ లింగంనేని రమేష్ కూడా అదే పని చేస్తున్నట్టు కనిపిస్తుంది. హైదరాబాద్ లేకుంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చక్రం తిప్పే ఒక కాంట్రాక్టర్ సాయంతో మొత్తం ఈ కేసునే నీరుగార్చే ప్రయత్నం చేశారు అనే మాట వినిపిస్తుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ డిపార్ట్మెంట్లలో భారీగా కాంట్రాక్టులు దక్కించుకున్నటువంటి ఆ సంస్థ అందుకు ప్రతిఫలంగా లింగంనేనికి అండగా నిలబడి తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి ఈ కేసుని నీరుగార్చేసే దిశలో సాగుతుందా అనేటువంటి అనుమానాలైతే కలుగుతున్నాయి. అందుకే ఇప్పటికే అరెస్టు కావాల్సినటువంటి ఆ సంజూష్ని ఈనాటి వరకు అరెస్టు చేయకుండా కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసుని తాత్సార్యం చేయడమే కాకుండా వెలుగులోకి రాకుండా చేశారు. ఒకవేళ వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేసినా అప్పుడు కూడా నోళ్లు నొక్కడానికి విస్తృతంగా ట్రై చేస్తున్నారు. ఇట్లా జనసేన పార్టీ ఎంపీ తన బిడ్డను కాపాడుకోవడం కోసం మొత్తంగా తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా అనేటువంటి ప్రశ్నలకైతే ఆస్కారం ఇస్తున్నారు. అంటే ఎదుటిపక్షం వాళ్ళకి నీతులు చెప్పే జనసేన పార్టీ శ్రేణులంతా ఇప్పుడు తమ సొంత ఎంపీ విషయంలో మిన్నకుండిపోవడం, మౌనంగా సాగడం ఏం చెప్తుందో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఇలా రాజకీయ నేతలంతా ఒక్కొక్కరుగా తమ బిడ్డలు యథేచ్ఛగా సాగుతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు రోడ్డెక్కితేనే ఎవరికి మూడుతుందో అని కలవరపడాల్సినటువంటి పరిస్థితుల్లో సొంత గూటిని చక్కదిద్దుకోలేకపోతున్నటువంటి వైనమే కలవర పెడుతుంది. సొంత బిడ్డల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నటువంటి తీరే అత్యంత వివాదాస్పదంగా మారుతుంది. మరి జనసేన పార్టీ ఎంపీగా ఉన్న లింగంనేని రమేష్ ఇప్పుడు తన కొడుకుని తీసుకెళ్ళి
పోలీసుల ముందు అప్పగిస్తారా? కాకుంటే ఈ కేసుని తారుమారు చేసి నీరుగారు చేసి పూర్తిగా బాధితురాలకి ఎటువంటి న్యాయం జరగకుండా అన్యాయం చేసే దిశలో సాగిపోతారా తేలాల్సి ఉంది. అయితే ఇప్పటికే బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఒక ప్రకటన అయితే సంజూష్ నుంచి వచ్చింది. ఇలా ప్రకటనలకే పరిమితమయ్యి చేతులు దులుపుకుంటే మాత్రం ఈ వ్యవహారం రాజకీయంగాను దుమారం రేపడం ఖాయం. ఖచ్చితంగా జనసేన పార్టీ ఎంపీ మెడకు మరింతగా బిగుసుకోవడం కూడా అనివార్యమని చెప్పొచ్చు.